జగిత్యాల జిల్లా మెట్పల్లి వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ జరిగింది. తెల్లవారుజామున ఇంటి ముందు పనిచేసుకుంటున్న లక్ష్మి అనే మహిళపై దాడి చేసి 3 తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు దొంగ. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బాత్రూమ్ పోయి ఇటు పోయేటప్పుడు ఏం లేదు. వచ్చేటప్పుడు ఏడ నిలబడ్డట్టున్నాడు. నిలబడే వరకల్లా ఆయన వచ్చి మీద పడ్డాడు. మీద పడే వరకల్లా ఇట్లా పట్టిన చూడ పేరు గుంజుకుంటున్నాను. మీద పట్టే వరకల్లా నువ్వు ఓరుతావని ఆయన నన్ను చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టే వరకల్లా ఆయన గోడకేసి ఎత్తిండు. 2-3 దెబ్బలు కొట్టింది. ఇక నన్ను ఏం చేస్తాడు అని ఆయనతో నేను ఈడ్చబెట్టింది. చేతి ఈడ్చబెట్టే వరకల్లా గుంజుకున్నాడు. ఇక బయట 3 తులాలు బంగారం. ఇక అంతే ఎందరో చింతలేదు. ఇక నాకు ఒక్కోడు కనిపించింది. ఒక్కోడు అయితే నా మెడలకి వెళ్ళి తీసుకున్నాడు. ఇక పోయింది.